ఈరోజు కాపుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి కాపు నాయకులందరికీ, విచ్చేసినటువంటి కాపులకు, కాపు నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు పాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా కాపుల గురించి ఆలోచించినటువంటి దాఖలు లేవు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత కాపులలో కూడా చాలా క్లిష్టదరిస్థితిలో ఉండేటటువంటి చాలామంది ఉన్నారు అనే ఉద్దేశాన్ని తెలుసుకొని మనకి ఒక సపరేట్గా కాపు నేస్తం అనే ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలు కాపుల గురించి ఆలోచించినటువంటి దాఖలు లేవు. కానీ ఈ గవర్నమెంట్, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపుల్లో కూడా జరుగుబాటు చాలా తక్కువగా ఉంది. అటువంటి వాటి అందరికీ ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతోనే కాపు నేస్తాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కాపు నేస్తం వల్ల చిన్న చిన్న కుటుంబాలన్నీ ఈరోజు బాగుపడ్డాయి. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కాపు నేస్తం కింద ఇచ్చడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా కాపు నేస్తామే కాకుండా అనేక రకాలైనటువంటి పథకాలు మనకి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇస్తూ ఉన్నారు. వాటిలో చాలా రకాలైన ఉన్నాయి. మనము ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇంతకుముందు మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి సందర్భం. అనేక రకాలుగా ఒక సర్టిఫికేట్ కావాలంటే మనం ముందు విఆర్ఓ రాయాలా, ఆర్ఐ రాయాలా, తర్వాత జూనియర్ అసిస్టెంట్ రాయాలా, తర్వాత ఎంఆర్ఓ పెట్టాలి. మనం ఒకరోజు ఆఫీస్కి పోయామనుకోండి, ఈ నలుగురిలో ఎవరు ఒక్కరు లేకపోయినా కూడా ఆ సర్టిఫికేట్ ఆ రోజు రాదు. మళ్ళీ రెండో రోజు పోవాలా. వాళ్ళు నలుగురిలో ఎవరైనా లేకపోయినా కూడా మళ్ళీ ఇంకో రోజు పోవాలా. ఈ విధంగా సర్టిఫికేట్లకు మనం అనేక రకాలుగా అనేక రోజులు మన పనిని వదులుకొని మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి సందర్భం. కానీ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటువంటి ఏమి లేకుండా మన విలేజ్లోనే మనకి సచివాలయాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వారి ద్వారానే మనం ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు, మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి గవర్నమెంటు మన అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసింది కాబట్టి మనం మళ్ళా ఈ గవర్నమెంట్ని, ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా మనకి లోకల్గా ఉండేటటువంటి ప్రతాపన్న గురించి 2 మాటలు చెప్పాల్సింది ఏంటంటే, ప్రతాపన్న ప్రతి చిన్నవాడిని కానీ పెద్దవాడిని కానీ అదేవిధంగా ఎటువంటి చిన్న చితక అనేది లేకుండా, ధనికుడు పేదవాడని లేకుండా ప్రతి ఒక్కరిని తన మనస్ఫూర్తిగా పలకరిస్తారు. అదేవిధంగా మనం ఏదైనా ఫోన్ చేసామనుకోండి, ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఏందని మాట్లాడతారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, అంటే వాళ్ళ సంగతి ఏంటంటే, మనం ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పనిని వాళ్ళు పర్సనల్గా ఆ ఆఫీసర్కో ఏదో ఫోన్ చేస్తారు. కానీ మన ప్రతాపన్న ఆ విధంగా కాదు. మనల్ని లైన్లోనే పెట్టి ఆ ఆఫీస్కి ఫోన్ చేసి, ఆ ఆఫీసర్కి ఫోన్ చేసి, ఆఫీసర్ ఏ సమాధానం చెప్తున్నాడో మనం కూడా వినేటట్టే మనకి కాన్ఫరెన్స్లో కలిపి మనం మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా చూడండి, ప్రతి చిన్న విషయం ఏది ఎస్ఐ చేయాలన్నా లేకపోతే కలెక్టర్ చేయాలన్నా లైన్లోనే పెట్టి మాట్లాడతారు. ఇటువంటి ఎమ్మెల్యేలు మనం ఎప్పుడు చూడాల. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అదేవిధంగా చూస్తూ ఉంటాం, మనకి మా అల్లూరు మండలంలో చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఆ నాయకుల కన్నా నేనంటే చాలా అభిమానం. అది పర్సనల్గా చెప్పాలి, అది అందుకోసం చెప్తున్నానన్నా, ఏమనుకోబాకండి. అది కాబట్టి ఎందుకంటే ఒక కాపుగా నేను ఉండాను, కాపుని ఎంత అభిమానిస్తాడని చెప్పేదానికి మాత్రమే ఈ ఉదాహరణ, అంతేగాని ఇంకొకటి కాదు. అంటే ఇంకొక కులాన్ని కించపరిచి కానీ అది కాదు. కాబట్టి నేనంటే ఎంత అభిమానం అంటే ఆ కులం మీద ఎంత అభిమానం ఉన్నది అనేది మన ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మనకి మరలా ఎమ్మెల్యేగా ఉంటేనే మన సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి మనమంతా, మన కాపు నాయకులు, కాపులు అందరూ కలిసి సమిష్టిగా మన ప్రతాపన్నని మళ్ళా 3వసారి ముచ్చటగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి, ఈ 2 నెలలు కష్టపడి మన ప్రతాపన్న విజయం కోసం, అత్యధికమైనటువంటి మెజార్టీ కోసం మనమంతా కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.